గంటలు పని చేస్తున్నాడు. రాత్రి నిద్రనే పోతలేడు. టైముకు తిండి తింటలేడు. 4-5 మంత్రులు చేయాల్సిన పని సార్ ఒక్కడే చేస్తున్నాడు. రాష్ట్రాన్ని మన దేశంలో ఇంకా చాలుగాని బుల్లెట్ రైలు లెక్కనే ఉరికిస్తున్నాడు. కానీ సారు నిద్రపోకుండా ఇంత పని చేస్తున్నా అసలు కారణమే మోసం వచ్చిందని అంటున్నారు. రేవంత్ సార్ మాట్లాడితే పులినని చెప్పుకుంటాడు. కానీ ఆ పులిని మించిన సింహాలు తయారైనాయట సర్కారులా. రేవంత్ సార్కు తెలియకుండానే సార్కు చెప్పుకుంటేనే పనులు చేస్తున్నారట. మొన్న పక్క రాష్ట్రం పాత ముఖ్యమంత్రి జగనాల సార్ ఇల్లు కూలగొట్టింది కదా హైదరాబాద్ లా. పెద్ద లొల్లే అయింది దీని మీద. అందరూ మాకు తెలియదంటే తెలియదన్నారు. ఆఫీసరే తప్పన్నారు. ఆయనను అక్కడికేంచి పీకేసిండ్రు. కానీ ఇప్పుడు అసలు ముచ్చట బయటకు వచ్చింది. కోమటిరెడ్డి సారే ఆఫీసర్లకు చెప్పి జగనాల సారు ఇల్లు కూలగొట్టిందట. ఢిల్లీలో పేపర్ వాళ్ళు టీవీలతోటి ముచ్చట పెట్టిన రేవంత్ సారు ఈ ముచ్చట చెప్పిందని అంటున్నారు. ఇది తెలవంగానే జగన్ సారు మనిషి సుబ్బారెడ్డి సారు వెంకరెడ్డి సారుకు 40 సార్లు ఫోన్ చేసిందట. అయినా కూడా ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడలేదట. ఇక లాస్ట్ కు పొంగులేటి సార్కు ఫోన్ చేసి కోమటిరెడ్డి సార్తో మాట్లాడించి కూల్ చేసుడు ఆపించిందట. ఖుద్దు రేవంత్ సారే ఈ ముచ్చట్లు చెప్పిందట. కానీ జగనాల సారుతోని అంత పగేమున్నదో కోమటిరెడ్డి సార్కు. ఆ ముచ్చట రేవంత్ సారు బయటికి చెప్పుడు ఇంకా గమ్మతున్నది. మున్సిపాలిటీ వాళ్ళందరూ రేవంత్ సారు కిందనే పని చేస్తున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ అమలాపాలి రెడ్డి మేడం కూడా సారు కిందనేనాయే. అసంటప్పుడు రేవంత్ సార్ పర్మిషన్ లేకుండా కోమటిరెడ్డి సారు ఫోన్ కొట్టంగానే ఆఫీసర్లు జనాల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పట్టుకపోతుందంటే రేవంత్ సార్కు ఏం విలువ ఉన్నట్టు? సారు తన మంత్రి కొలువు ముఖ్యమంత్రి కొలువు ఉపయోగమేంది అంటే బయటికి చెప్పుకునే అన్ని గప్పాలేనా? రేవంత్ సార్ తన ఏం పవర్ లేదా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. మంత్రుల లెక్కనే పోలీసు వాళ్ళు కూడా సారు మాట ఇంటలేనట్టున్నారు. అందుకే నేరాలు అవుతున్నాయి కావచ్చునని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.